మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నిన్న రాత్రి వరంగల్ రామన్నపేట్ బొడ్రాయి దగ్గర జరిగిన ఘటన అయితే మరి చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. గున్నాల ప్రభాకర్ అనే వ్యక్తిపై అనిల్ రెడ్డి, అల్లుడైనటువంటి అనిల్ రెడ్డి తీవ్రంగా కత్తులతో దాడి చేశాడు. మరి ఆ దాడి పెనుగులాటలో మరి కుటుంబం పరంగా పెద్ద కూతురు కానివ్వండి, చిన్న కూతురు కానివ్వండి, వీరందరూ కలిసి మరి ఆపే ప్రయత్నంలో అల్లుడైన అనిల్ రెడ్డికి కత్తి దాడి అయితే జరిగిందండి. ఒకసారి అయితే స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి సిచ్యువేషన్ అయితే నేను మీకు చూపిస్తాను. మరి చూసినట్టయితే ఇంటికైతే తాళం వేస్తుందండి. మరి గున్నాల ప్రభాకర్ అనే వ్యక్తిపై అల్లుడు అనిల్ రెడ్డి కత్తులతో దాడి అయితే నిన్న రాత్రి చేశాడు. స్వయంగా మీరు చూసినట్టయితే ఇక్కడ 11 గంటలకి, రాత్రి 11 గంటలకి ఇదే స్థలంలో ఘటన జరిగినట్టయితే మనం చూస్తున్నాము. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అంటే వాళ్ళ పెద్ద కూతురు, చిన్న కూతురు, వీళ్ళందరూ కలిసి ఆ పెనుగులాటని ఆపే సందర్భంలో కూడా మరి అల్లుడైన అనిల్ రెడ్డికి కూడా గాయాలైతే జరిగాయి. మరి అతనికి నిన్న జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడానికి మరి మనమైతే ఇప్పుడు వాళ్ళ స్థానికులతో మాట్లాడడానికైతే వచ్చామండి. మరి మనతో అయితే ఈ మేడం ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? సుజాత. ఓకే, సుజాత గారు, నిన్న రాత్రి ఏం జరిగింది? ఇట్లా 11 అయింది. మేము పడుకున్నాం, అందరం అన్నాలు తిని అప్పుడే పడుకున్నాం. పడుకునేసరికి బాగా ఇట్లా అరుపులు వచ్చినాయి. వాళ్ళు ఏడుస్తారు, ఆడోళ్ళ గొంతు బాగా వచ్చింది. ఈయనొస్తే మేము పైకి మా ఫ్లోర్ ఎక్కి చూసేసరికి ఒక ఆయన, ఇక వాళ్ళు మరి ఎవరు పొడుచుకున్నారో మనకు తెలియదు, కానీ ఇక వాళ్ళ పెద్ద అల్లుడు వాళ్ళ మామయ్యని తీసుకుపోతాడు హాస్పిటల్కి. తీసుకుపోతా అంటే మళ్ళీ ఏడుస్తాంటే చేస్తాంటే మళ్ళీ వాళ్ళ భార్య, నువ్వు ఎందుకు వచ్చినావు, ఎందుకు లొల్లి చేసినావు, ఇది అది అని మళ్ళీ వాళ్ళ భార్య అంబులెన్స్కి ఫోన్ చేసింది. ఆయనని తీసుకుపోయింది, వాళ్ళ భర్తను తీసుకుపోయింది. ఇదంతా రాత్రి జరిగింది. అంతకు ముందు అంటే పొద్దున కాలం కానీ సాయంకాలం ఏం జరిగింది? అసలు 10 నిమిషాలల్లో ఇదంతా అయింది. మేము ఇట్లా పడుకున్నాం అంతే. బాగా నైట్ కూడా ఏం కాలే. 11 అయింది అంతే. 10:30, 11 ప్రాంతంలోనే అయింది ఇదంతా. ఏది చూసరికి మాకు అటు నుంచి అవుపడ్డది అన్నట్టు. ఓకే, అంటే వాళ్ళ అల్లుడు అంతకు ముందు వచ్చి ఏమైనా ఇంట్లో గొడవ పడడం జరిగేదా? అవును అని వాళ్ళు అంటారు, కానీ మనకైతే తెలియదు. మేము చూడలే, ఇక మేము పైన ఉంటాం కదా. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు బిడ్డలు. అయితే వాళ్ళ భర్త మరి నడిపే బిడ్డను వాళ్ళ అల్లుడు కొట్టిండో ఏమో, వీడికి వచ్చినట్టున్నది. ఇక తల్లిగారింటికని వచ్చింది. మరి ఆయన తాగి ఉండొచ్చు, మరి బిడ్డను కొడుతానని వచ్చిండో ఎట్లనో. ఇక ఆపేసరికి వాళ్ళిద్దరికి ఎట్లయిందో మేడం మనకు తెలియదు. ఇక కాకపోతే వాళ్ళ మామకు బ్లడ్ కారుతా అంటే వాళ్ళ పెద్ద అల్లుడు హాస్పిటల్ తీసుకుపోయిండు. ఇక రెండో ఆయనకు కూడా మళ్ళీ బాగా బ్లడ్ కారింది. కారితే మళ్ళీ 108కి ఫోన్ చేసింది కావచ్చు వాళ్ళ భార్య. ఇక చేయంగానే మళ్ళీ 108 వచ్చింది. వాళ్ళ భర్తను పట్టుకొని ఆమె పోయింది. ఆమె పోయేసరికి ఇక పోతానన్న సేపటికి ఇక పోలీస్ అయిన వచ్చిండు. ఇక లోపలి పోయేసరికి ఇక మేము కూడా ఊకున్నాం. మీ పేరేంటి? నా పేరు రమేష్. ఓకే, రమేష్ గారు, నిన్న జరిగిన సంఘటన గురించి అంతకు ముందు నుంచి మీరు చూస్తుంటారు కదా ఎప్పటికీ వాళ్ళని. సో అంతకుముందు ఏమైనా జరిగిందా? వాళ్ళు రీసెంట్గానే వాళ్ళు ఇల్లు అమ్మేసిల్లు, వేరే వాళ్ళు తీసుకున్నారు. అతను కిరాయికి వచ్చి ఒక 2 months అవుతుంది ఇళ్ళకు. తర్వాత మన నిన్న రాత్రి సంఘటన జరిగిన తర్వాత మేము వాళ్ళు బయటకు వచ్చినాక మాకు అరుపులు కేకలు విని మేము బయటకు వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు. ఆల్రెడీ బండి మీద వాళ్ళని పెద్దలు మామయ్యని తీసుకెళ్ళిండు, వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భర్తని తీసుకెళ్ళింది. అంటే అంతకుముందు ఎవరైనా వాళ్ళ ఇంటికి రావడం కానివ్వండి, మీ ఇంటి ముందు జరిగింది ఏమైనా, అంటే మీకు ఏమైనా వినిపించలేదు? లేదు, వాళ్ళు వచ్చి రీసెంట్గా 2 months అవుతుంది. ఎక్కువ మేము అంటే పరిచయం లేదు. వాళ్ళు రీసెంట్గా కిరాయికి వచ్చి. నిన్న జరిగిన సంఘటనకు ఎదురుగా ఉంటున్న వారైతే స్థానికులు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు. ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిన్న ఏం జరిగింది రాత్రికి? అప్పటికి అంత అయిపోయింది. వాళ్ళ అల్లుడు మామని కూర్చున్నాడు, మామ అల్లుడిని కూర్చున్నాడు. అది అనుకుంటానే మేము లేసరికి అంత 10 నిమిషాలలో అది జరిగిపోయింది. అప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. జనాలు కూడా అందరు ఎటు అటు పోయిన్లు. ఒక 2-3 ఉండి ఇట్లా అంటే మేము విన్నాం అంతే. వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందండి. వాళ్ళ రెండో అల్లుడు ఇంట్లో. ఆమె ఇక్కడ వచ్చిందంట, అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వచ్చింది. అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు కలిసి ఉంటారు. ఇక్కడ వచ్చినారు, వెనకాలనే వచ్చిందట, చాకు పట్టుకొని వెనకాలనే వచ్చిందట. అంతలోనే బయటకు వచ్చిందట, వీళ్ళు బయటకు వచ్చిందట. ఇట్లా గొడవ జరిగిందట. గొడవ జరిగి అంతలో 10 నిమిషాలనే అంతా జరిగిపోయింది. ఇద్దరికి గాయాలని, మామకు అల్లుడికి అన్నారు. ఎక్కువ ఎవరికి గాయాలు అయ్యి ఉన్నాయి? మామకు అయినాయి ఎక్కువ గాయాలు. అంటే అంతకుముందు ఇక్కడ ఏమైనా జరిగేవా వాళ్ళ గొడవలు? అంతకుముందు జరిగేది. ప్రతిసారి చాకు పట్టుకొని వచ్చేదాన్ని. అంతేనా? ప్రతిసారి చాకు పట్టుకొని వచ్చారు? అంతవరకు కేసు అయింది. ఆయన మీద 2 రోజులు ఏమో ఉన్నాడు, మళ్ళీ తీసుకొచ్చింది బయటికి. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి. సో అంతకుముందు కూడా ఒకసారి కేసు అయిందనమాట. చాలా సార్లు చాకు పట్టుకొని తిరిగేట ఆయన. ఈసారి ఇంత పెద్దగా జరగడం మరి మీరైతే వారి ఇంటి పక్కనే ఉన్నారు, ఇల్లు ఆనుకునే ఉంది కాబట్టి మీకు ఇంకా స్వయంగా నిన్న జరిగిన సంఘటనని
ఈ ఇంట్లో వాళ్ళు మా పక్కనే కిరాయికి ఉంటారండి. వాళ్ళు రెంట్కి వచ్చింది కొత్తగా 6 months అవుతుంది వాళ్ళు రెంట్కి వచ్చి. వాళ్ళ పెద్ద కూతురుతో గున్నాల ప్రభాకర్ అంకులును అనిత అంటే ఇద్దరు కలిసి వాళ్ళ పెద్ద కూతురు పెద్దల్లుతో ఈ ఇంట్లో ఉండడం జరిగింది. 6 months అవుతుంది వాళ్ళు వచ్చి. అయితే అప్పుడప్పుడు వాళ్ళ రెండో కూతురు వాళ్ళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ వల్ల గొడవ వల్ల ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుందంట. మనకు ఆ విషయం కూడా సరిగ్గా తెలియదు. నిన్న కూడా అదే విషయం జరిగింది. తను వచ్చిన తర్వాత తనను అనుసరిస్తూ వాళ్ళ హస్బెండ్ కూడా రావడం జరిగి తన వెంట కత్తి తీసుకొని రావడం జరిగిందంట. ఆ ప్రభాకర్ అంకుల్ని 2 చోట్ల గాయపరిచాడు. దాని తర్వాత మాకు పడుకున్న వాళ్ళకు 11 నుంచి 11:30 సమయంలో అరుపులు వినిపిస్తే మేము బయటకు వచ్చినాం. బయటకు వచ్చే వరకు ఆయనకి ఆల్రెడీ బ్లీడింగ్ ఇద్దరికి అవుతూనే ఉంది. కత్తి కొట్లల్లో ఈ అనిల్కి కూడా ఒక చోట గాయం జరిగింది. అతన్ని గున్నాల ప్రభాకర్ని మాత్రం వాళ్ళ పెద్దల్లుడు బైక్ మీద తీసుకొని వెళ్ళిండు. దాని తర్వాత ఏమని మాత్రం వాళ్ళ వైఫ్ 108కి కాల్ చేసి తనని తీసుకొని వెళ్ళింది. అక్కడి వరకు తెలుసండి. ఫ్యామిలీ పరంగా వాళ్ళు బాగానే ఉండేవారా అంకుల్ గానీ ఆంటీ కానీ? వాళ్ళు ఫ్యామిలీ పరంగా చాలా బాగానే ఉండేవాళ్ళు. పెద్ద కూతురుతోని. రెండో కూతురుతో మాత్రమే అప్పుడప్పుడు కొంచెం వాళ్ళ హస్బెండ్తో ఇబ్బంది ఉండేదంట. చిక్కులు అప్పుడప్పుడు ఉండేదంట. అదే విషయంగా నిన్న కూడా అదే జరగడం జరిగింది. కాకపోతే ఆయన అట్లా కత్తితోని వచ్చి అట్లా చేస్తాడు అనుకోలేదు. ఏదో నార్మల్గా చిన్న గొడవ అవుతుంది కావచ్చు అనుకుని మేము అనుకున్నాము. అక్కడ వరకు వస్తారని మేము అసలు ఊహించడం లేదు. అది అట్లా జరిగిపోయింది. మరి రెండో అల్లుడు ఏం చేసేవాడు? రెండో బిడ్డ ఏం చేసేవాడు? రెండో అల్లుడు ఏం వర్క్ లేదండి. ఆయన ఖాళీగానే ఉంటున్నాడు. ఆమె మాత్రం ఆమె పిల్లల్ని సాదుకోనికి రోజువారీ కూలీలాగా ఒక షాప్లో వర్కర్ని వెళ్తుంది. ఆమె పెద్దమ్మాయి మాత్రం ఒక బాబు ఒక పాప. ఆమెకు ఒక పాపనేమో ఆమె స్కూల్కి వెళ్తుంది ఎల్కేజీ. బాబు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. దాడి చేసింది అనిల్ రెడ్డి అనేటండి. వాళ్ళ వైఫ్ పేరు శ్రీకన్య అండి. వాళ్ళకు 2 పిల్లలు. స్థానికులు తెలిపిన దాని ప్రకారం గున్నాల ప్రభాకర్ ఇదే ఇంట్లో 6 నెలలుగా ఉంటున్నారు. వీరితో పాటే వీళ్ళ పెద్ద కుమార్తె ఇంకా వాళ్ళ పెద్దల్లుడు కూడా ఉంటున్నారు. కొంత దూరంలోనే చిన్న కూతురు ఇంకా చిన్నల్లుడు కూడా ఉంటున్నట్టయితే మనకు సమాచారం ఉంది. 11 o'clock వచ్చి మా చెల్లిని కొట్టుకుంటా వచ్చిండు. తర్వాత ఆమె ఇంకొకళ్ళు వచ్చిండు కొట్టుకుంటారు. ఇంటికాడనే ఇక్కడ కాలేసి తొక్కిందంట. తప్పించుకుని వచ్చేసింది. పక్కన ఆమెకు చెప్పి ఫోన్ చేయమని చెప్పిందంట. చేసింది. చెల్లి వస్తాను చూడు బయట అంటే ఇటు మా ఆయన పోయిండు, అటు మా డాడీ వెళ్ళిండు. అంతలో మా చెల్లి వచ్చేసింది. ఆయన అక్కడ కూర్చుని ఇప్పుడు ఎందుకు వెళ్ళి చేస్తున్నాము, రేపు పొద్దున మాట్లాడుకుందాము అని డాడీ అన్నాడు. మా అన్న అంది ఇప్పుడేం మాట్లాడేది ఏం లేదు మీతో మాట్లాడేది అని బాగా మీకు వచ్చింది. ఎందుకు ఇట్లా చెప్తామని సడన్గా ఆయన జేబులో కత్తుంది మాకు తెలియదు. తీసిండు కూర్చేసిండు. మరి మీ డాడీ ఇద్దరు ఆడుతుంది ప్లానింగ్ వచ్చింది. లేకపోతే ఆయన గొడవ పెడితేనే గొడవ చేస్తాను, లేకపోతే లేదు మంచిగానే ఉంటుంది సార్. మంచిగా ఉంటే మంచిగానే ఉంటాడు. ఇక తాగుతానే అంత పిచ్చి చేస్తాడు. 2019 ఒక బాబు పాప స్కూల్కి పోతుంది. నిన్న రాత్రి మరి చిన్న కూతురు చిన్న అల్లుడు మధ్య జరిగిన గొడవ ద్వారా తను ఆ గొడవతో మనస్తాపానికి గురై మరి తల్లిగారింటికి అయితే వచ్చింది. తనను అనుసరిస్తూ మద్యం మత్తులోనే అల్లుడు అనిల్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఇదే సిచ్యువేషన్ అంటే ఇదే సందర్భంలో వాళ్ళకు కత్తులతో దాడి కూడా చేసుకున్నారు. మరి వారిని ఆపే ప్రయత్నంలోనే మామతో పాటు అల్లుడికి కూడా దాడి జరిగినట్టయితే మనం చూస్తున్నాం. ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నంలో మరి వాళ్ళు ఇప్పుడు ఎవరు అవైలబుల్లో లేరు. కుటుంబ సభ్యులు అందరూ కూడా మాట్లాడడానికి చెప్పడానికి ఎవరు లేని కారణంగా వాళ్ళ పెద్ద బిడ్డతో అయితే మరి మాట్లాడడం జరిగింది. మరి తను చెప్పిన సమాచారం ప్రకారం నిన్న ఎంజిఎం హాస్పిటల్లో వాళ్ళిద్దరిని వైద్యం కోసం తీసుకెళ్లినప్పుడు డాక్టర్లు మెరుగైన చికిత్స అందించడానికి వారి ఇరువురిని హైదరాబాద్లో చేర్పించాలని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో వారిద్దరు ఉన్నారు కాబట్టి మరి ఇద్దరికి మెరుగైన చికిత్స అందించడం కోసం వాళ్ళు ఆపరేషన్ చేయాలని కూడా డాక్టర్లు చెప్పినట్లు మరి వాళ్ళ పెద్ద బిడ్డ ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు కుటుంబీకులు అందరూ హైదరాబాద్లోనే నిమ్స్ హాస్పిటల్లోనే ఉన్నారు. మరి స్థానికులు చెప్పిన విషయాలను బట్టి చూస్తే గున్నాల ప్రభాకర్ మీద అనిల్ రెడ్డి దాడి చేసినట్టయితే మనకు స్పష్టమవుతుంది. కానీ అనిల్ రెడ్డి కత్తిపోటుకు ఎలా గురయ్యాడనే విషయాన్ని మాత్రం మరి అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఎలా జరిగిందనేది మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. మరి తదుపరి విషయాలన్నీ మనకు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
మొత్తానికి జరిగిన సంఘటనని చూస్తే మాత్రం ఇదంతా మద్యం మత్తులో క్షణికావేశంలో జరిగిన ఘటనగా అయితే మనకు తెలుస్తుంది. మరి ఆ మద్యం మత్తులో జరిగిన ఈ దాడి మాత్రం ఇరు కుటుంబాల్ని ఎంతో తీవ్ర విషాదానికైతే గురి చేసింది.